ఆ సౌండ్ వింటేనే ఊరంతా వైబ్రేషన్స్. ఆ బ్రాండ్ మీద ఎవరైనా గెలిచారంటే చాలు స్టేట్ వైడ్ సెలబ్రేషన్సే. జనం నుండి వద్దన్న కొద్దీ జేజేలు. ఒకవైపు బలమైన సామాజిక వర్గం అండ, మరొక వైపు ఇంటి పేరు మీద స్థిరపడిపోయిన బ్రాండ్ వెరసి ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ హవా యమ జోరుగా నడిచేది. అటువంటి బ్రాండ్ భళా బ్యాచ్ కి సైతం ఈసారి ఎన్నికల్లో టికెట్ల కష్టాలు వెంటాడుతున్నాయా? ఎవరి సీట్ ఎక్కడన్న క్లారిటీ లేక గాల్లోకే చూస్తున్న ఆ 4 బ్రాండెడ్ లీడర్లు ఎవరు? దేవినేని, కేసినేని, వల్లభనేని దేనికదే తిరుగులేని బ్రాండ్లు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో కలిమిగలిగిన కమ్మ లీడర్లు. బలమైన ఓటు బ్యాంకులున్న పెద్ద పెద్ద కుటుంబాలు. ఎన్నికలప్పుడు చక్రం తిప్పడంలో కూడా వాళ్లకు వాళ్లే సాటి. ఈసారి ఎన్నికల్లో మాత్రం వీళ్ళకి తప్పలేదా పాటలు? కమ్మవారు, అమ్మవారు. కృష్ణా జిల్లాలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారు ఎంత ఫేమస్సో అక్కడి రాజకీయాల్లో కమ్మవారు కూడా అంతే ఫేమస్. పార్టీ ఏదైనా వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. అడిగి అడగక ముందే పిలిచి మరీ టికెట్లిచ్చి అందరికంటే ముందే వీళ్ల పేర్లు అనౌన్స్ చేయడం పార్టీల అధిష్టానాలకు పరిపాటి. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ గుప్పిట్లో ఉండే రెడీమేడ్ ఓటు బ్యాంకులు అంత గట్టివి. మరి ఈసారి ఎన్నికల్లో వీళ్ల ముఖ చిత్రాల్లో ఏమైనా మార్పులు వచ్చాయా? దేవినేని ఉమామహేశ్వరరావు, కేసినేని అన్నదమ్ములు, వసంత కృష్ణ ప్రసాద్, గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీ ఇలా బ్రాండ్ నేమ్స్ బలంగా ఉన్న లీడర్లు ఎవరికి ఇంతవరకు టికెట్లు కన్ఫర్మ్ కాని పరిస్థితి. మారిన రాజకీయ సమీకరణాల ప్రభావమా, లేక హైకమాండ్ దగ్గర వీళ్ళు వెయిటేజ్ తగ్గిందా? అదీ కాక ప్రత్యామ్నాయ శక్తులేమైనా ఎదిగాయా? కారణం ఏదైతేనేం వీళ్ళందరిది ఇప్పుడు కన్ఫ్యూజింగ్ స్టేటస్. దేవినేని ఉమ 2009-2014లో మైలవరం నుంచి గెలిచి అసెంబ్లీలో 10 ఏళ్ల పాటు తెలుగుదేశంకు బిగ్గర్ వాయిస్ గా వినిపించారు. 2019లో మరో కమ్మనేత వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఓడిపోయారాయన. అయితే తన బ్రాండ్ వాల్యూలో మాత్రం ఏమాత్రం తగ్గుదల లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు దేవినేని ఉమ. ఈసారి కూడా మైలవరం సీట్ తనదే అని గట్టిగా నమ్మకం పెట్టుకున్నారు దేవినేని ఉమ. కానీ వసంత కృష్ణ ప్రసాద్ రూపంలో ఆయన ఆశలకు గండిపడేలా ఉంది. నన్ను కాదని చంద్రబాబు ఎవరికీ మాటివరని చెప్తూ వస్తున్నా లోపల మాత్రం ఉడుక్కుంటూనే ఉన్నారు దేవినేని ఉమ. వసంత కృష్ణ ప్రసాద్ ఎంట్రీని అడ్డుకోవడానికి నానాయాతన పడుతున్నారు ఆయన. 2019 జరిగిన ఎన్నికల్లో 10 రూపాయల నోటు, 20 రూపాయల నోటు చించి ఇచ్చావా లేదా వసంత కృష్ణ ప్రసాద్ అని మీడియాకు సమాధానం అని ప్రజలకు చెప్పమని అడుగుతున్నా. అటు పార్టీలో మరోవైపు నుంచి కూడా దేవినేని బ్రాండ్ కి తూట్లు పడుతున్నాయట. రేసులో నేను కూడా ఉన్నా అంటూ ముందుకొచ్చారు బొమ్మసాని సుబ్బారావు. ఉమాను పక్కన పెట్టి తనకే మైలవరం టికెట్ ఇవ్వాలంటూ లోకేష్ ని కలిసి మరీ రిక్వెస్ట్ పెట్టుకున్నారు ఆయన. ఆత్మీయ సమావేశాలు పెట్టి దేవినేనికున్న ఫాలోయింగ్ ని తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంత కాంపిటీషన్ లో దేవినేని ఉమా నెట్టుకొస్తారా? మైలవరం సెగ్మెంట్ లో మళ్ళీ సై అంటారా? దేవినేని బ్రాండ్ నుంచి పుట్టుకొచ్చిన మరో యువనేత దేవినేని అవినాష్. నెహ్రూ కుమారుడిగా బెజవాడ కేంద్రంగా రాజకీయాలు నడుపుతున్నారు. కానీ గుడివాడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిన అవినాష్ ఇప్పుడు విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. కానీ కేసినేని నాని వైసీపీలోకి వచ్చాక మారిన ఈక్వేషన్స్ అవినాష్ ని టెన్షన్ పెడుతున్నాయట. కానీ 6-100 అధిష్టానం ఆశీస్సులు తనకే అంటూ విజయవాడ తూర్పు కుర్చీని గట్టిగా పట్టుకున్నారు దేవినేని అవినాష్. బెజవాడలో మరో బలిష్టమైన కమ్మ కాంపౌండ్ కేసినేని బ్రదర్స్ దే. కానీ అన్నదమ్ముల బంధం నిలువునా చీలి ఇంటి పోరుతో తలడిల్లిపోతుంది. అంటే నా కుటుంబంలోనే చిచ్చుపెట్టి నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నాను నాకైతే అర్థం కాల. ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళు ఎవరో పెట్టెల ద్వారా ఎవరో పోనీ నువ్వేదో పెద్ద హృతిక్ రోషన్ లాగా అనుకుంటున్నావేమో. నీ ఆకారం చూస్తే నీకు అర్థమవుతుంది నీ పరిస్థితి ఏంటో. సిట్టింగ్ ఎంపీగా జిల్లా రాజకీయాల్లో పాతుకుపోయినప్పటికీ తమ్ముడితో మొదలైన ఆధిపత్య పోరు కారణంగా మరోవైపు చూశారు కేసినేని నాని. టీడీపీలో ఈసారి టికెట్ దక్కదన్న క్లారిటీ వచ్చాక వైసీపీలోకి జంప్ అయ్యారాయన. జగన్ నుంచి గో అహెడ్ అని చెప్పించుకొని పార్టీలో చాలా చురుగ్గా దూసుకుపోతున్నారు. కానీ నాని సీటు చిరిగిపోతుంది అనే శాపనార్థాలు కూడా లేకపోలేదు. విజయవాడ ఈయనకి ఇవ్వడానికి ఆ జగన్కే ఇష్టం లేదు. ఏదో ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళని ముందు నుంచోబెట్టి
తిట్టించి వేరే వ్యక్తి ఆయనకు కూడా తెలుసు ఇతని దగ్గర జనం లేరు, ఇతను ఏ రోజు ప్రజా జీవితంలో లేడు, ఇతను పట్టుమని ముగ్గురిని కూడా తీసుకురాలేకపోయాడు కాబట్టి ఏదో తెలుగుదేశం నుంచి 60% తీసుకొస్తానని డబ్బాలు కొట్టుకుని వెళ్ళాడు అక్కడికి. అన్నీ డబ్బా కబుర్లు అని చెప్పి వాళ్ళకు కూడా అర్థమైంది కాబట్టి ఈయనకి సీట్ లేదని మేము అందరం అనుకున్నాం. ఈయన ఎప్పటికైనా అవినాష్కో లేకపోతే వెల్లంపల్లి సీనుకో లేకపోతే ఇంకెవరైనా వ్యక్తికో ఇతను అసిస్టెంట్ కింద పనిచేయాల్సిన వ్యక్తి. అన్న బెర్త్కి ఎర్త్ తప్పదంటున్న తమ్ముడు మాత్రం పూర్తి భరోసాతో ఉన్నారా అంటే అదీ లేదు. బెజవాడ టీడీపీ టికెట్ తనకేనంటూ పార్టీని భుజానకేసుకొని ఊరూరా తిరిగేస్తున్నారు కేసినేని చిన్ని. కానీ పొత్తు చర్చల వల్ల చిన్ని టికెట్ ఇంకా గాల్లోనే వేలాడుతోంది. ఒకవేళ పొత్తు ఖరారై విజయవాడ ఎంపీ సీట్ బీజేపీ ఖాతాలోకి వెళ్తే పోటీకి రెడీ అంటున్నారు సుజనా చౌదరి. ఈ లెక్కన కేసినేని బ్రాండ్ కన్ఫ్యూజన్ లో పడ్డట్టే ఉంది. మరి వసంత కృష్ణ ప్రసాద్ దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ వచ్చిన వసంత నాగేశ్వరరావు వారసుడిగా గత ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి వైసీపీ తరఫున నెగ్గారు. తర్వాతి కాలంలో అధిష్టానంతో విభేదాలొచ్చి పార్టీకి దూరంగా జరిగారు ఆయన. మంత్రి జోగి రమేష్ తో మాటా అనుకుని ఓపెన్ గానే తలపడ్డారు. లేటెస్ట్ గా మైలవరం నియోజకవర్గానికి మరో ఇన్ఛార్జ్ రావడంతో టీడీపీ పంచన చేరబోతున్నారు వసంత కృష్ణ ప్రసాద్. చంద్రబాబును కలిసి ముందస్తుగా సంప్రదింపులు చేసుకున్నప్పటికీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇప్పటికీ సస్పెన్సే. మైలవరం లేదా పెనుమలూరు టికెట్ ఇస్తారనే ఊహాగానాలతోనే ముందుకెళ్తున్నారు వసంత కృష్ణ ప్రసాద్. గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఫైర్ బ్రాండ్ వల్లభనేని వంశీ గత 4 నెలల నుంచి సొంత నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు ఆయన. పూటకో పంచ్ డైలాగ్ తో బ్రేకింగ్ న్యూస్ ఇచ్చే వంశీ సడన్ గా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. మొన్నటిదాకా ఆయన అరిస్తే మెరుపులే. చంద్రబాబు మీద విమర్శల దాడి చేసి బీరతాళ్లేయించుకున్న నేతల జాబితాలో వంశీ కూడా ఉన్నారు. జగన్ కి అత్యంత విశ్వాసపాత్రుడన్న మాట కూడా వినిపించింది ఆ మధ్య. కట్ చేస్తే ఇప్పుడు వంశీ సీటుకే ఎసరొచ్చినట్టుంది. గన్నవరం టికెట్ మార్పుపై తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో సీరియస్ గా తర్జన భర్జన జరుగుతుందనేది కొన్నాళ్లుగా గన్నవరంలో నడుస్తున్న గరం టాక్. రెండు 2014-2019లో టీడీపీ తరఫున గన్నవరం నుంచి విజయఢంకా మోగించారు వల్లభనేని వంశీ. ఆ 2 సార్లు తన చేతిలో ఓడిపోయిన వైసీపీ నేతలు దట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావుతో నిన్న మొన్నటిదాకా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు ఆయన. ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలోకి వెళ్లిపోవడం, సొంత పార్టీలోనే దట్టా రామచంద్రరావు నుంచి సపోర్ట్ లేకపోవడం వంశీ ఆశల మీద నీళ్లు జల్లేసినట్టయింది. వంశీ కంటే బలమైన అభ్యర్థి కోసం అధిష్టానం వేట మొదలుపెట్టిందట. గన్నవరానికి బదులుగా వంశీకి పెనుమలూరు టికెట్ ఇవ్వబోతుందా? ఈ $1 మిలియన్ సందేహంతోనే వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? ప్రస్తుతానికైతే వల్లభనేని బ్రాండ్ సైడ్ అయిపోయింది. బోడే ప్రసాద్, కేర్ ఆఫ్ పెనుమలూరు, ఎల్లవేళ్లలా పచ్చకండువాతోనే మెరుస్తారు. 2014లో 30,000 ఓట్లకు పైగా మెజారిటీతో పెనుమలూరు ఎమ్మెల్యేగా గెలిచారాయన. 2019లో ఓడిపోయిన పార్టీ కార్యక్రమాల్లో మాత్రం చాలా చురుగ్గా పాల్గొంటూ లైమ్ లైట్ లో ఉంటూనే ఉన్నారు బోడే ప్రసాద్. ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న బోడే ప్రసాద్ కి సీటు విషయంలో మాత్రం స్పష్టత లేదు. పార్టీలో కొత్త నేతల చేరికల ఎఫెక్ట్ బోడే ప్రసాద్ మీద డైరెక్ట్ గా పడబోతుందా అనేది స్థానికంగా డౌట్ అనుమానం. పెనుమలూరు టికెట్ ను ఈసారి వసంత కృష్ణ ప్రసాద్ కిద్దామా, పార్థసారథి కిద్దామా అనే చర్చ పార్టీ పెద్దల్లో చాలా జోరుగా జరుగుతుందని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే బోడే ప్రసాద్ ఈసారి తన సీట్ ను త్యాగం చేయక తప్పదేమో. గద్దె రామ్మోహన్, తెలుగుదేశం కీలక నేతల్లో ఈయన కూడా ఒకరు. విజయవాడ ఈస్ట్ నుంచి 2009లో ట్రయాంగిల్ ఫైట్ కారణంగా కొన్ని వందల ఓట్ల తేడాతో ఓడిపోయినా 2014-2019లో 15,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2024లో సైతం ఈస్ట్ టికెట్ రామ్మోహన్ కే అనేది లోకల్ టాక్. ఆయనకు పోటీనిచ్చే లీడర్లు తెలుగుదేశంలో లేనే లేరనేది వాళ్ళ క్యాలిక్యులేషన్. కానీ బలమైన నేత ఎక్కడైనా గెలుస్తారు అనే కాన్ఫిడెన్సే గద్దె రామ్మోహన్ ఫ్యూచర్ ని మార్చేస్తుందా? ఆయన మీద కూడా నియోజకవర్గం మారాలంటూ అధిష్టానం నుంచి ఒత్తిడి పెరిగిందా అనేది మరో వాదన. ఆల్రెడీ ప్రచారంలో దూసుకుపోతున్న గద్దె రామ్మోహన్ అనౌన్స్మెంట్ కోసం అధిష్టానం వైపు చూస్తూ ఉండాల్సిన పరిస్థితి. ఇది కృష్ణా జిల్లాలో కమ్మ నేతల సరాసరి ముఖ చిత్రం. నియోజకవర్గాల వారీగా కమ్మ ఓట్ల సంఖ్యలో తేడాలుండొచ్చు. ఓటు బ్యాంకు పర్సెంటేజ్ ఎంతున్నా ప్రాబల్యం మాత్రం ఎక్కువే. ఇక్కడ కమ్మ లీడర్లు చెబితే చాలు మారు మాట్లాడకుండా ఓట్లు వేసేవాళ్ళు మిగతా సామాజిక వర్గాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కనుసైగలతో శాసించే సత్తా ఉంది వీళ్ళందరికీ. అందుకే వీళ్ళ బ్రాండ్ వాల్యూ ఈ రేంజ్ లో ఉండేది. మరి ఈసారి మాత్రం కమ్మ నేతల్లో ఆ క్లారిటీ కొరవడిందా? టికెట్ రేసుల్లో వీళ్ళు ముందున్నట్ట లేక వెనకబడ్డట్ట? కృష్ణా జిల్లాలో కమ్మ బ్రాండ్ మీద హైకమాండ్ల కాన్సంట్రేషన్ తగ్గిందా? చూడాలి.